హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకడు వందనములు చెప్పుకునేడని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలు పరస్పరం అలా వందన వచనం చెప్పుకోవాలి, గ్రీట్ చేసుకోవాలి, ఒకరినొకరు విష్ చేసుకోవాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమ భావాన్ని వ్యక్తం చేసుకోవాలి. ఒకరికొకరు అనే మాట సుమారు 25 సార్లకు పైగా లేఖనాల్లో కనిపిస్తుంది. ఈచ్ అదర్ అనగా ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి. ఇతరులతో సంబంధాలంటే మన కుటుంబ సభ్యులు, మన బంధువులతోనో, లేకపోతే మన కులమోళ్ళతోనో, మన సంఘస్థులతోనో, మన ఆఫీస్ స్టాఫ్తో అని కాదు, కానీ అవుట్ సైడర్స్తో. కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, సంఘము వెలుపటి వారి ఎడల జాగ్రత్తగా నడుచుకోండి అని. వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళతో జోక్యం వద్దని కాదు, జాగ్రత్తగా నడుచుకోండి. అన్య జనుల పట్ల, నిరీక్షణ లేని ఇతరుల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాగని మన వాళ్ళతో, మన స్వకీయులు అనబడిన వాళ్ళతో అజాగ్రత్తగా బిహేవ్ చేయమని కాదు దాని అర్థం. సరే, దేవునికి స్తోత్రం. మనం యోహాను సువార్త ధ్యానాల్లో ఉన్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఒక 3 ధ్యానాలు ఇందులోంచి మనం చూసుకున్నాం. 4వ ధ్యానంలో ఉన్నాం. యోహాను సువార్త ఈ దిన ధ్యానము కొరకై ఈ నెలంతా మీకు సమయం ఉన్నప్పుడు మీరు మామూలుగా రెగ్యులర్గా చదివేటువంటి బైబిల్ రీడింగ్ స్టడీ కన్నా అది చూడండి. దాంతోపాటు దీన్ని కూడా యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని కూడా మరలా చదవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నేను ఈ సందేశాలు ఒక్కో అధ్యాయం నుంచి 30 సందేశాలు ఇస్తాను కనుక, 30 లేదా 31 సందేశాలు ఇస్తాను కనుక, కనీసం ఒక్కో సందేశానికి ఒక్కసారి చదువుకున్నాను. ఒకసారి కాదు, 4-5 సార్లు అధ్యాయం చదువుతాను నేను. కనీసం ఒక అధ్యాయం కంప్లీట్ చేసేసరికి 100 సార్లు 120 సార్లు నేను అధ్యాయాన్ని పూర్తి చేసేస్తాను. ఒక అధ్యాయమే అనగా యోహాను సువార్త మొత్తం నేను ఎన్నిసార్లు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 120 సార్లు అన్నా చదివింటాను నేను. చదివింటే మొత్తం నాకు తెలిసిందని కాదు దాని అర్థం. దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది లోతైన వాక్యము, లోతైన సముద్రం లాంటిది. దీని లోతు తెలియడం లేదు. అలాంటి లోతైన అనుభవాల్లోకి వెళ్ళిపోయి, లోతుకు వెళ్ళి, లోతుకు దోణిని నడిపించుకొని, లోతులో ఉన్నప్పుడు ఒక స్వరాన్ని వినేటువంటి అనుభవంగా మన అనుభవం ఉండాలి. ఈ మాట చెప్పినప్పుడు సాధారణంగా నేను ఇంతకుముందు కూడా 1-2 ఎపిసోడ్లో చెప్పినట్టు గుర్తు, నేను ఇలా చెప్తుంటాను. వాక్యము అనేది ఒక సముద్రం లాంటిది. 3 వ్యక్తులు సముద్రం మీదకి వెళ్ళారట. ఒక వ్యక్తి వెళ్ళి పైన ఉన్నటి నాచు లేదా పాచి తీసుకొచ్చాడు. దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమే లేదు, అసలు ప్రయోజనమే లేదు. ఒక వ్యక్తి కాస్త లోపలికి వెళ్ళి కాస్త చేపలను పట్టుకొచ్చాడట. కాస్త ప్రయోజనమే. ఒక 2-3 రోజులు కూరలకు కావలసినటువంటి, ఫ్రైకి కావలసినటువంటి పదార్థాలు దొరికాయి. ఒక వ్యక్తి మరీ లోతుకి వెళ్ళిపోయి ముత్యాలను తీసుకొచ్చాడట. సముద్రం ఒకటే, కానీ 3 వేరు రకాల ప్రజలు వెళ్ళారు. అదేంటిది? 3కి ఒకటే రకంగా ఉన్నాయి, దొరకాలి కదా అంటే కాదు. వాళ్ళు వెళ్ళినట్టు లోతులు వేరుగా ఉన్నాయి. నువ్వు ఎంత లోతుకు వెళితే అంత ఆశీర్వాదకరం, ఎంత లోతుకు వెళితే నువ్వు అంత మరుగు చేయబడతావు. పైన ఉంటే అందరికి కనిపిస్తావు, కానీ లోపలికి వెళ్ళావు అనుకోండి నువ్వు మరుగైపోతావు. ఇక్కడ రాయబడింది 7 మనుషులు లేకపోతే 7 శిష్యులు, లేకపోతే గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టు 7 రాతి బాణలు. ఒక వ్యక్తి నీళ్ళలోకి మునిగాడు, లేకపోతే దూకాడు, కనిపించకుండా పోయాడు. మళ్ళీ తప్పాడని కాదు, మళ్ళీ కనిపించాడు, అది వేరే విషయం. అలాగే మనం కూడా దేవుని వాక్యపు లోతుల్లోకి దూకాలి. డిగ్గింగ్ డీపర్. 1000 మూరల లోతు, మరో 1000 మూరల లోతు, మరో 1000.
చీలమండలం లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, ఈదవలసినంత లోతు, ఇలా వేరు లోతు స్థాయిల గురించి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో రాయబడింది. సరే, వీటిలన్నింటిలోకి వెళ్ళలేదు. మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 21st చాప్టర్ వర్స్ 3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి ధోని ఎక్కి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అండ్ సైమన్ పీటర్ సెడ్ టు దెమ్, అంటే 6 మందితో ఇలా చెప్తున్నాడు, 6 శిష్యులతో చెప్తున్నాడు, 6 రాతి బాణాలతో చెప్తున్నాడు. ఐ ఆమ్ గోయింగ్ ఫిషింగ్. దే రిప్లైడ్ టు హిమ్, we are coming with you. So they went out and got into the boat, but the night they caught nothing. అనగా నేను వెళ్తున్నాను, మీరు ఎవరైనా వస్తారా అని కూడా అడగలేదు. నేను వెళ్తున్నాను అనేసరికి మేము కూడా వస్తా ఉన్నారు. నువ్వెందుకు ఒంటరిగా వెళ్తావు? మళ్ళీ ఒంటరిగా వెళ్తే ఎవరైనా యూదులు కనిపించి మళ్ళీ సమస్య సృష్టించి నువ్వు కూడా వాళ్ళతో ఉన్నావు కదా, నిజం చెప్పని నిలదీసి లేనిపోని గొడవలు దేనికి, మేము కూడా వస్తాం. మేము ఉంటే మనం ఒక టీముగా ఒక గ్రూపుగా ఉంటే ప్రాబ్లం లేదు కదా అన్నట్టుగా మాట్లాడారు. మేము కూడా వస్తామన్నప్పుడు అసలు మీరు ఎందుకండి నాతో పాటు రావడం? వద్దు, నేను ఒక్కడిని వెళ్తాను, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం అని కూడా అనలేదు. అతని మనసులో వీళ్ళు రావాలని ఉంది, వీళ్ళ మనసులో అతనితో వెళ్ళాలని ఉంది. టోటల్గా అందరూ కలిసి దేవుని కుమారునికి అయిష్టమైనటువంటి, వాళ్ళు చేసింది తప్పేం లేదు, ఖాళీగా ఉన్నారు కాబట్టి అలా చేపలు పట్టారు, దాంట్లో తప్పేముందులేండి అని సమర్థించేటువంటి బైబిల్ కామెంటరేటర్స్ కూడా ఉన్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు మర్చిపోయారు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేస్తాను, ఐ విల్ మేక్ యూ ఫిషర్మ్యాన్ అని కాదు, ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. మనుషులు అనేటువంటి చేపల్ని, మనుష్య మత్స్యాలు లేకపోతే స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, యవనస్తులు అనేటువంటి చేపల్ని పట్టేటువంటి వారిగా మిమ్మల్ని చేస్తాను. మామూలు చేపలు పట్టుకునే దానికన్నా మనుష్య చేపలను పట్టుకోవడం శ్రేష్టం కాదా? ఈ రోజుల్లో దేవుని సేవకులంగా సువార్త వలలు విసిరి, సువార్త గేలాలు వేసి మేము మనుష్య చేపలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్ళా వాళ్ళని తీసుకొని ఒక చిన్న సంఘం పెట్టుకుంటున్నామని కాదు, అది సరైన విధానం కాదు. ఎవరో పట్టుకొని వాళ్ళ అక్వేరియంలో పెంచుకుంటున్న చేపల్ని తీసుకొని లేకపోతే అక్కడికి వెళ్ళి గేలం వేయడం ఎంతవరకు కరెక్టు? ఉదాహరణకి ఎవరైనా పెద్ద ఇంట్లో నన్ను పిలిచారు, ఆ ఇంట్లో పెద్ద అక్వేరియం చూశాను, రకరకాల రంగురంగుల చేపలు చూశాను, నేను సంతోషపడి ముచ్చటపడిపోయి ఒకవేళ నేను ఒక హుక్ ఒకటి తగిలించుకొని, ఒక గేలం తగిలించుకొని దానికి ఒక ఎర తగిలించేసి దాన్ని ఏమంటారు చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఏమంటారు, ఏమండి ఏంటి మీరు చేసే పని అనరా? అవి ఎవరో పట్టుకొని పెంచుతున్న చేపలు, వాటిని మనం గేలం వేయాల్సిన అవసరం లేదు, వాటి కొరకు వల వేయాల్సిన అవసరం లేదు. ఎవరో వల వేసి గేలం వేసి పట్టిన చేపలను ఇక్కడ పెంచుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది షీప్ స్టీలర్స్. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయములో మనుష్య చోరులు అని రాయబడింది. ద స్టీలర్స్ ఆఫ్ మ్యాన్, లేకపోతే కిడ్నాపర్స్. కిడ్నాపర్స్ అంటే కిడ్స్ని తీసుకొని పోయేవాళ్ళు, న్యాప్ చేసేవాళ్ళు అని అర్థం. కిడ్నాపర్స్, వీళ్ళు కిడ్నాపర్స్ కాదు, మ్యాన్ నాపర్స్. మ్యాన్ని స్నాచ్ చేసేవాళ్ళు. అక్కడొద్దు, ఆయన మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచోడు కాదు, లేదా ఆ సంఘం మంచిది కాదు, పలానోళ్ళు మంచోళ్ళు కాదు, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక సంఘంలో ఉండి వాడికి మారు మనసు లేదు, వాడికి రూపాంతరం లేదు, వాడి జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. వాడిని సడన్గా తీసుకొచ్చి మన సంఘంలో పెట్టుకుంటే వాడేం మారుతాడు? దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మార్చేది సంఘం కాదు. అందరూ అనుకుంటున్నారు సంఘం మారుస్తుందేమో. సంఘం ఎవరిని మార్చదు, మార్చేది క్రీస్తు మాత్రమే మారుస్తాడు. వాక్యం మాత్రమే మారుస్తుంది, కానీ సంఘాలు మార్చవు. సంఘాలు మనుష్య స్థాపితాలు. సంఘాలు మనుష్య స్థాపితాలు కాబట్టి అందులో ఏమైనా మిస్టేక్స్, పర్ఫెక్ట్ కాదు. కానీ క్రీస్తు మాత్రం, క్రీస్తు మనుష్య స్థాపితం కాదు, మనుషుల చేత ఎంపిక చేయబడిన వాడు కాదు, కనుక క్రీస్తు పర్ఫెక్ట్. క్రైస్ట్ పర్ఫెక్ట్ ఏమో కానీ క్రిస్టియన్ చర్చెస్ పర్ఫెక్ట్ కాదు. ప్రపంచంలో ఎక్కడ పర్ఫెక్ట్ చర్చ్ ఉంది? ఎక్కడ ఉండదు. కారణం ఏంటంటే మనుషులు ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనుషులందరూ పర్ఫెక్ట్ అయితే చర్చ్ పర్ఫెక్ట్ అవుద్ది. కాబట్టి పర్ఫెక్షన్ కోసం వెతకద్దు. దేవుని వాక్యంలో రాయబడింది, మనము క్రీస్తులో సంపూర్ణమగుటకు సాగిపోదుము. మనం సంపూర్ణత సాధించామని, పర్ఫెక్షన్ సాధించామని బైబిల్ చెప్పడం లేదు.
వీఆర్ స్టిల్ ట్రయింగ్ ఆర్ రీచింగ్ ద గోల్ ఆఫ్ పర్ఫెక్షన్. అంతవరకే కానీ ఆ పక్వత లేకపోతే పరిపూర్ణత అనే గమ్యము దిశగా ప్రయాణం చేస్తున్నామే కానీ పరిపూర్ణత సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళం కాదు. మనము వెల్ స్టడీడ్ వెల్ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళం కాదు. మనం ఎడ్యుకేట్ అవుతూనే ఉన్నాము. సరే, మనం వీటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 21వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ రాయబడిన మాట చివరి భాగంలో, వారు మేము నీతో కూడా వస్తామని చెప్పారు. బాగానే ఉంది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి. ఓకే, బాగానే ఉంది. వారు ఎక్కారు. నెక్స్ట్ ఏంటి? కానీ ఆ రాత్రి అంతా ఏమీ పట్టలేదు. ఒక ఫెయిల్యూర్, ఒక ఘోరమైన పరాజయం. చూడండి, మనిషి ఎన్నెన్నో ఊహలతో ఏదో ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ వాడికి జరిగేటువంటి, వాడు ఎదుర్కొనేటువంటి ఘోర పరాజయం, వాడు కట్టుకున్నటువంటి గోపురాలు, వాడు కట్టుకున్నటువంటి అంతఃపురాలు, వాడు కట్టుకున్నటువంటి మేడలు పేక మేడలుగా కూలిపోతున్నాయి. అలా అవుదాం అనుకున్నాం, ఇలా అయిపోయాం. ఏదో చేద్దాం అనుకున్నాం, ఏమీ చేయలేకపోయాం. ఇదే కదా మానవుని పరిస్థితి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, నాకు మంచి చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, నాకు తెలియకుండా నేను చెడు చేస్తున్నాను. మంచి చేయాలని ఉంది. ఈ రోజులో తాగుబోతులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తాగుడు వలన నష్టాలు ఎలా ఉన్నాయి, నష్టాలు చెప్పండి అంటే మనం చెప్పిన దానికన్నా వాళ్ళు ఎక్కువ చెప్పగలరు. కానీ ఏ లాభం? అన్నీ తెలిసినప్పటికీ తాగుడు మానలేకున్నారు. మానాలనుకుంటున్నామండి, మానలేకపోతున్నాం. అనుకుంటున్నారు వాళ్ళు, లైఫ్ లాంగ్ అనుకుంటూనే ఉన్నారు, కానీ మారడం లేదు. మనం మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ పర్ఫెక్ట్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన పరిపూర్ణతలో నుంచి మనము కృప వెంబడి కృపను అనుభవిస్తున్నాం. పరిపూర్ణత కొరకైన కృపలను మనం అనుభవిస్తున్నాం. అంతవరకే కానీ నేను ఇంతకాలంగా సీనియర్గా ఉన్నాను, నేను ఇంతకాలంగా సేవలో ఉన్నాను కాబట్టి ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. క్రీస్తు మాత్రమే పరిపూర్ణుడు. యోహాన్ చెప్పిన మాటను మరలా గుర్తు చేస్తున్నాను. ఆయన పరిపూర్ణతలో నుంచి మనము కృప వెంబడి కృపను పొందుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ మన యొక్క లేఖన భాగాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ ఫలించని ప్రయాణాలు, సక్సెస్ఫుల్ కానటువంటి జర్నీస్, ప్రాస్పర్ కానటువంటి జర్నీస్. ఏంటి ఫలించని ప్రయాణాలు ఏంటి అనే దాని గురించి నేను త్వరగా మీకు 4 ప్రయాణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, గలిలయ సముద్రం మీద. గత ఎపిసోడ్లో చెప్పాను, గలిలయ సముద్రం అంటే దానికి 3 పేర్లు ఉన్నాయని. గలిలయ సముద్రము, తిబెరియా సముద్రము, అంతేకాకుండా గెనెసరెత్ సరస్సు అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఈ సరస్సు మీద, సముద్రం మీద జరిగినట్టు ప్రయాణం, చేపలు పట్టడానికి జరిగిన ప్రయాణం. వారు దోణి ఎక్కిరి కానీ రాత్రి ఏమీ పట్టలేదు. దోణి ఎక్కింది దేనికి? ఏమీ పట్టకుండా ఉండడానికి కాదు, కొన్ని చేపలు పట్టుకొని రావాలి. ఇంతకుముందు అయితే చేపలు పట్టుకొని అమ్ముతున్నాం, వీధుల్లో తిరిగి అమ్ముతున్నాం. వాళ్ళు అమ్మేవాళ్ళట చేపలు. చరిత్ర చెప్తున్న విషయం ఏంటంటే, సమకాలీన చరిత్ర, వీళ్ళు చేపల్ని ఎండబెట్టి, ఈ ఫిషెస్ని ఎండబెట్టి, డ్రై ఫిషెస్ని తీసుకొని పోయి వీధుల్లో తీసుకొని పోయి అమ్ముకునేవాళ్ళు. లేకపోతే అక్కడికి వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి అమ్మేటువంటి వాళ్ళు పచ్చేపల్ని. అనగా వాళ్ళకి ఆ వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద గౌరవం ఏం లేదు, వాళ్ళకి పెద్ద రెస్పెక్ట్ ఏం లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తుతో కలుసుకున్నారో వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ యొక్క ఘనత, వాళ్ళ యొక్క స్థాయి పెరిగింది. ప్రభువుతో కలుసుకుంటే మన స్థాయి పెరుగుతుంది. ప్రభువు లేకుండా అంటే మన స్థాయి పడిపోద్ది, మన లెవెల్ పడిపోద్ది. గుర్తుపెట్టుకోవాలి. సిలువ లేకపోతే నీకు విలువ లేదు, గుర్తుపెట్టుకో. ఏదైనా విలువ గొప్పతనం వచ్చిందని సిలువను బట్టి వచ్చింది, ప్రభువును బట్టి వచ్చిందే కానీ సొంతంగా ఏది వచ్చింది కాదు. నీ చదువును బట్టో, నీ యొక్క అందాన్ని బట్టో, నీ యొక్క హోదాన్ని బట్టో, నీ యొక్క ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో వచ్చినవి కానే కాదు. ఏదైనా గౌరవం వచ్చిందంటే ప్రభువుని బట్టే. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు వెళ్తే ప్రజలు ఎంతో గౌరవిస్తారు. ఆ గౌరవం మన సొంత తలాంతుల వలనో, సొంత భక్తి వలన వచ్చింది కాదు, ప్రభువుని బట్టి. కొన్ని వెళ్ళకపోతే విస్తారంగా ప్రేమించి వాళ్ళు ఎంతో చక్కటి ఆతిథ్యం ఇస్తారు.
కొన్ని ఇళ్ళకెళ్ళి వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం చూస్తే నా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ప్రభువా, వీటికి యోగ్యుని కాదు, ఐఎమ్ అన్వర్ది ఫర్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నువ్వు యోగ్యుని చేశావే. మెఫీబోషెతు అనేటువంటి వాడు దావీదు బల్ల దగ్గర కూర్చొని తినడానికి యోగ్యుడు కాదు. హీఈస్ నాట్ వర్ది టు ఈట్ అట్ ద టేబుల్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క శత్రువు అయినటువంటి సౌలు యొక్క మనవడు, లేకపోతే దావీదు యొక్క స్నేహితుడైనటువంటి జోనాతాను యొక్క కుమారుడు. అయోగ్యుడైన వాడిని యోగ్యుడిగా చేసింది దావీదు యొక్క దృక్పథం. దావీదు కుమారుడైన యేసు ప్రభువు కూడా అయోగ్యులైన మనల్ని యోగ్యులుగా మారుస్తున్నాడు. ఇటు సంగతులకు చాలిన వాడెవరు? వీఆర్ నాట్ వర్తీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అని పౌలు ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఫలించని ప్రయాణం, శిష్యుల ప్రయాణము, అది ప్రయోజనం లేనటువంటి ప్రయాణం. నీ ప్రయాణం వల్ల ఏదైనా ప్రయోజనం ఉండాలి. ఎలియాజరు చేసిన ప్రయాణమును గురించి ఎలియాజరు చెప్పుకుంటున్నమాట, యెహోవా నా ప్రయాణము సఫలపరచను. నువ్వు చేస్తున్నటువంటి జీవితమే పెద్ద ప్రయాణం. ఆ జీవిత ప్రయాణంలో బాల్యం నుంచి యవనంలోకి, యవనంలోంచి మధ్య వయసులోకి, మధ్య వయసులోంచి వృద్ధాప్యంలోకి, వృద్ధాప్యం మరణంలోకి, లేకపోతే చదువుల్లో నుంచి ఉద్యోగంలోకి, ఉద్యోగంలోంచి రిటైర్మెంట్లోకి, ఇలా నువ్వు చేసేటువంటి ప్రయాణాలు, ఈ ఊరు నుంచి ఆ ఊరిలోకి, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి నువ్వు చేసేటువంటి ప్రయాణాలు సఫలం కావాలి. మన ప్రయత్నాలు సఫలం కావాలి. ఒకటి ప్రయోజనము లేనటువంటి ప్రయాణం, నిష్ప్రయోజనమైనటువంటి ప్రయాణం. సముద్రం మీదకి వెళ్ళారు, విస్తారమైనటువంటి సముద్రం, అది పెద్ద సముద్రం అది, కానీ ఫలితము శూన్యం. అందుకనే భక్తుడు పాడతాడు, పలువిధ పదములరిసి ఫలితమేమీ కానారాక సిలువ ఎదుటను నిలిచినాడనురా. రకరకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి ఫైనల్గా సిలువ దగ్గరికి వచ్చినోని నేను. రకరకాల ప్రయత్నాలు చేసి రకరకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి సారీ అమ్మా మా వల్ల కాదు అని చెప్తే అందరూ డాక్టర్లు చేతులు ఎత్తితే ఫైనల్గా ప్రభు దగ్గరికి వచ్చిన ఒక ఆమె 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినట్టు స్త్రీ. ఫైనల్ డాక్టర్, ఫైనల్ ఎఫర్ట్, అది ఏమాత్రం ఫెయిల్ కాలేదు. ఒకటి ఫలించని ప్రయాణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఫలించని ప్రయాణం, ఒకటి ప్రయోజనం లేనటువంటి ప్రయాణం, శిష్యుల ప్రయాణం, సముద్రం మీద ప్రయాణం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును, ఐగుప్తు రాజైనటువంటి ఫరో హృదయాన్ని కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. ఇశ్రాయేలీయులను తరిమాడు. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెలుచుండిరి. ఎస్, దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి సింహాసనం మీద కూర్చోకుండా, వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళనివ్వకుండా, అర్ధరాత్రి సమయంలో హడావిడిగా ఆత్రంగా పస్కా భోజనం తిన్న వాళ్ళని తరుముకుంటూ వెళ్ళాడు. అక్కడ రాయబడింది 24వ వచనములో, ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు కష్టపడి తోలుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నమాట, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుని. సరే, ఏదేమైనప్పటికీ 15వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహాగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. అందరూ చెప్పారు, వాళ్ళని తరిమి వస్తాం, 430 సంవత్సరాలు మన దగ్గర నుండి ఊరిని వెళ్ళిపోతారా, తను త్వరగా వెళ్ళిపోతారా, వాళ్ళు వదిలిపెట్టాం, మనం తరుముకొని ఒక్కొక్కరిని పట్టుకొని వస్తాం, జుట్టు పట్టుకొని లాక్కొని వస్తామని వెళ్ళారు. ఏమైపోయారు? వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేకపోయారు. చూడండి, ఏదో ఉద్దేశంతో ఏదో సాధిస్తామని వెళ్ళారు, కానీ ఏమి సాధించలేకపోయారు. ఐగుప్తీయుల యొక్క ప్రయాణం శుద్ధంగా అక్కడ కానీ ఉంటేనా వాళ్ళకి ఆ పిరమిడ్లలో సమాధులు కట్టేసి పిరమిడ్లు ఎక్కడ పెట్టి ఉండేవాళ్ళు. వాళ్ళని ఆ పిరమిడ్లలో ఉండేటువంటి ధన్యత కూడా, లేకపోతే భాగ్యాన్ని, ఆధిక్యత కూడా పొందలేక సముద్రములో వాళ్ళు సమాధి అయిపోయారు. నీళ్ల చేత ఆయన కప్పివేశాడు, సీసము వలె వారు మునిగిపోయారు. సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోయారు. సముద్ర జలాలు వాళ్ళని కప్పే, ఏ సముద్రం అయితే చీలిందో, ఇశ్రాయేలు ప్రజలు దాడి చూపించిందో, అదే సముద్రం వాళ్ళని ముంచివేసింది. దేవుని బిడ్డలతో పెట్టుకుంటారేమో జాగ్రత్త. దేవుని బిడ్డలను తరమాలని ప్రయత్నం చేసి వాళ్ళే తనువు చాలించారు.
నువ్వు తరమాలనుకుంటే నువ్వు తనువు చాలిస్తావు. గుర్తుపెట్టుకోవాలి. పరాజయం పొందిన ప్రయాణం అది. ఒకటి ప్రయోజనం లేని ప్రయాణము శిష్యుల ప్రయాణం, సముద్రం మీద ప్రయాణం. రెండోది ఇశ్రాయేలు ప్రజల్ని తరుముకుంటూ వెళ్తున్నట్టు. పోతే పోయింది, పేడ విరగడైపోయింది, పోయారు మంచిదైపోయిందని సంతోషించాల్సిన వాళ్ళు వాళ్ళని తరమబట్టి దేవుడు ఫరో యొక్క సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం నైలు నదిలో ఇశ్రాయేలు పిల్లల్ని నైలు నదిలో కొంతమందిని ముంచితే ఇప్పుడు దేవుడు ఏకంగా పరాక్రమశాలుల్ని బలవంతుల్ని సముద్రంలో ముంచాడు. దేవుడు రివెంజ్ తీసుకున్నాడు. దేవుని రివెంజ్ ఈ స్థాయిలో ఉంటుంది. దేవుని ప్రతీకారం పగ ఈ స్థాయిలో ఉంటుంది. మనిషి తీర్చుకునే పగ తక్కువ స్థాయిలో ఉంటుందేమో కానీ అందుకనే పగ తీర్చుకున్నట్టు నా పని. శత్రువు మీద పగ తీర్చుకుంటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ శత్రువు మీద దేవుడు పగ తీర్చుకుంటాడు. ఏ శత్రువు అయితే తరిమికొని వస్తున్నాడో ఆ శత్రువు సముద్ర తీరంలో శవాలుగా మారిపోయారు. ఎంత విచారకరమైన విషయం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు, యెహోవా సన్నిధి నుండి, యెహోవా సన్నిధి ఎక్కడుంది? తానున్న చోట యెహోవా సన్నిధి ఉంది. ఆ సన్నిధిని కాదనుకొని యెహోవా సన్నిధిని తర్షీస్ అనేటువంటి ప్రదేశానికి వెళ్తున్నాడు. పారిపోవాలని యోనా యుప్పేకు పోయి తర్షీసునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి నిలువక, యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కాను. అయితే తర్వాత అది గమనించండి, మనం చదవాల్సిన వద్దులేండి. ఓడ ఎక్కాడు, వీళ్ళు కూడా దోణి ఎక్కారు, సముద్రం మీదకి వెళ్ళారు, ఏం పట్టలేదు. వీళ్ళు కూడా రథాలు ఎక్కారు, గుర్రాలు ఎక్కారు, తరిమారు, కానీ సముద్రంలో మునిగిపోయారు. ఒకటి ప్రయోజనం లేని ప్రయాణం శిష్యుల ప్రయాణం. రెండవ ప్రయాణం పరాజయం పొందినటువంటి ప్రయాణం ఐగుప్తీయుల యొక్క ప్రయాణం. మూడవ ప్రయాణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ప్రమాదం తెచ్చినటువంటి ప్రయాణం. అది ప్రమాదంలో పడేసింది. యోనానే కాదు, యోనాతో ఉన్న వారిని ప్రమాదంలో నెట్టిన ప్రయాణం. నీ ప్రయాణం నిన్ను ప్రమాదంలో ముంచుతుందేమో, నీ ప్రయాణం నీకు అనర్థాలను తెస్తుందేమో. దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రయాణం చేశావా? దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రయాణం చేస్తే మార్గ మధ్యలో అనేకమైన అవాంతరాలను ఎదుర్కొంటావు నువ్వు. అక్కడ రాయబడింది, నినివేకు పోకుండా, నినివేకు పోవడానికి ఇష్టపడక నచ్చక, నినివే అంటే ఆయనకి పెద్ద అలర్జీ లాగుంది. హూ విల్ గో టు నినివే, వద్దు అన్నట్టుగా ప్రవర్తించాడు. తర్షీస్ మై ఫేవరెట్ ప్లేస్, నాకు ఇష్టమైన స్థలం, వర్తక స్థలం, బిజినెస్ సెంటర్. అక్కడికి వెళ్ళాలి, ఆ ఊర్లో ఉండాలి. ఆ ఊర్లో వాళ్ళకి సువార్త ఎవరికైనా ఒకటే కదా. నీ ప్రాధాన్యత ప్రాముఖ్యం కాదు, దేవుని ప్రాధాన్యత. దేవుని లిస్టులో, హిట్ లిస్టులో నంబర్ 1గా ఉన్నది నినివే. కాబట్టి గో టు నినివే. దేవుడు చెప్పిన స్థలానికే పో, నువ్వు అనుకున్న చోటుకి వెళ్ళొద్దు. యోనా అనుకున్న చోటుకి వెళ్ళి ప్రమాదం తెచ్చుకున్నాడు. దేవుడు పంపిన చోటికి వెళ్తే ప్రయోజనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విజయవాడ ప్రాంతంలో వాంబే కాలనీ అనేటువంటి ప్రదేశం ఉంది, ఒక పెద్ద కాలనీ అది. అక్కడ సుమారు 150 సంఘాలు ఉన్నాయి. ఒక 2-3 కనిపిస్తే, ఏంటండి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు ఇక్కడికి అని అడిగాను నేను. దేవుడు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడు, ఇక్కడికి బొమ్మన్నాడు. ఏందంటే 150 సంఘాలు ఉంటే మళ్ళీ ఇక్కడికి రమ్మనేది ఏంటి? సువార్త అందనటువంటి ప్రదేశాలు బోల్డ్ ఉంటే మీరు ఎంతసేపటికి సువార్త అంది సంఘాలు ఉన్న చోట మళ్ళీ వచ్చి ఇక్కడ ఎందుకు ఉన్న సంఘాలను డిస్టర్బ్ చేస్తారు అని అడిగాను నేను. దేవుడు యోనాని కష్టతరమైనటువంటి, క్రూరమైనటువంటి తోడేళ్ళు ఉన్నటువంటి నినివేకు బొమ్మన్నాడే కానీ సుఖవంతమైనటువంటి తీర ప్రాంతమైనటువంటి తర్షీషు దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు. అది ఎంత కష్టమైన స్థలమైనా కానీ దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళు. అది ఎంత సుఖవంతమైన ప్రదేశమైనా నీవు నీ స్వార్థపూరితంగా ఇష్టపడుతున్న స్థలానికి వెళ్ళొద్దు. ఒకటి, కొన్ని ప్రయాణాలు, 4 ప్రయాణాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఫలించని ప్రయాణాలు. ఒకటి శిష్యుల ప్రయాణం, సముద్రం మీద ప్రయాణము, అది ప్రయోజనం లేని ప్రయాణం. రెండవ ప్రయాణము ఐగుప్తీయుల యొక్క ప్రయాణము, అది పరాజయాన్ని తెచ్చినటువంటి ప్రయాణం. మూడవ ప్రయాణం యోనా యొక్క ప్రయాణం, అది ప్రమాదం తెచ్చినటువంటి ప్రయాణం, ప్రమాదాన్ని తెచ్చింది అతనికే కాదు అతని తోటి ఉన్నవారికి. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 4వ వచనం.
అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో పౌలు బంధించబడి వేరొక ప్రాంతానికి అనగా ఇటలీకి వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో వెళ్ళేటువంటి ప్రయాణాన్ని గురించి అక్కడ రాయబడింది. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. అనగా సైప్రస్ అనేటువంటి ఐలాండ్ దగ్గరికి. సైప్రస్ నుంచి వచ్చిన వాడే బర్నబాస్ అనేటువంటి వ్యక్తి. తెల్లగా మనం వెళ్ళలేదు. ఇప్పుడు 4వ ప్రయాణం ప్రశాంతత లేని ప్రయాణం. అది ఆ ప్రయాణంలో చాలా డిస్టర్బెన్స్, చాలా ప్రాబ్లమ్స్, చాలా అబ్స్టికల్స్, చాలా హిండ్రన్సెస్ ఉన్నాయి. కొన్ని ప్రయాణాలు ప్రశాంతంగా సాగు, కొన్ని ప్రయాణాలు ప్రశాంతంగా రాత్రిపూట చేసే ప్రయాణం. మనం బస్ ఎక్కి లేకపోతే మనం ఒక చోట ఎక్కుతాం, మన స్టార్టింగ్ పాయింట్ దగ్గర కళ్ళు మూసుకొని నిద్రపోయి ప్రశాంతంగా లేచి చూసేసరికి లేకపోతే మెలకు వచ్చేసరికి మన ఊరి దగ్గరగా ఉంటాం. నేను కొన్నిసార్లు రాత్రి ఎప్పుడో మీటింగ్లు ముగించుకొని విజయవాడలో బస్ ఎక్కాను అనుకోండి, తెల్లవారుజాము సమయంలో నెల్లూరులో లేకపోతే పెన్నా బ్రిడ్జ్ నుంచి బస్సు వస్తున్నప్పుడు ఆ అలికిడికి, ఆ శబ్దానికి నాకు మెలకు వస్తుంది. నేను లేచి సిద్ధపడతాను దిగడానికి. చూడండి, ప్రశాంతమైన ప్రయాణం. కొన్ని ప్రయాణాలు ప్రశాంతతను కలిగించవు. ఇటలీకి వెళ్తున్నట్టు, రోమ్కి వెళ్తున్నటువంటి ఖైదీలతో కూడుకున్నటువంటి ఆ ఓడ రకరకాలుగా డిస్టర్బెన్స్ అయిపోయింది. తర్వాత తప్పించుకొని మెలితే అనేటువంటి ఐలాండ్కి వచ్చాడు. సైప్రస్ నుంచి మెలితేకి వచ్చారు. ఏదో సంథింగ్ జరిగింది. ఫైనల్గా గమ్యం చేరుకున్నారు, రోమ్కి వెళ్ళిపోయారు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నీ ప్రయాణం ఎలాగుంది? 4 విధాలైనటువంటి ప్రయాణాలు మీ ముందుకు తీసుకొచ్చాను. 1 ప్రయోజనం లేనటువంటి ప్రయాణం, 2వది పరాజయాన్ని తెచ్చినటువంటి ప్రయాణం, 3వది ప్రమాదం తెచ్చినటువంటి ప్రయాణం, 4వది ప్రశాంతత లేని ప్రయాణం. నీ ప్రయాణం ఎలా ఉంది? సంఘానికి వెళ్ళేటువంటి దారిలో నీ ప్రయాణం ఎలా ఉంది? నీ ఇంటి దగ్గర నుంచి మందిరానికి వెళ్ళేటువంటి లేకపోతే ఆ ప్రయాణం, నీ దగ్గర నుంచి నువ్వు సేవా స్థలానికి వెళ్ళేటువంటి ప్రయాణం ఎలా ఉంది? నీ ప్రయాణం ఎలా సాగుతుంది? ఫలించని ప్రయాణంగా నీ ప్రయాణం ఉండడానికి వీల్లేదు. వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సముద్రాన్ని మొత్తాన్ని గాలించారు. అరే, సముద్రంలో చేపలు లేకపోవడం ఏంటి, సముద్రం శూన్యంగా ఉండడం ఏంటి అన్న విధంగా వాళ్ళు ఆలోచించారు. దయచేసి స్థలంలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో శిష్యుల ప్రయాణాన్ని, ఐగుప్తీయుల ప్రయాణాన్ని, అంతేకాకుండా యోనా ప్రయాణాన్ని, పౌలు గారు మరి ఖైదీల ప్రయాణాన్ని మీరు మా ముందుకు తీసుకొచ్చారు. మా ప్రయాణాలు నాయన ప్రయోజనం కలిగినటువంటి ప్రయాణంలాగా, అంతేకాకుండా నాయన మా ప్రయాణాలు ప్రభు పరాజయం పొందినటువంటి ప్రయాణాల్లాగా, మా ప్రయాణాలు ప్రమాదం తేని ప్రయాణాలుగాను, మా ప్రయాణాలు ప్రభు అయా మీకు వందనం చేస్తున్నాం, ప్రశాంతత కలిగిన ప్రయాణాలుగా ఉండగలుగుతూ సాయం చేయండి తండ్రి. మీకు వందనం చెల్లిస్తున్నాం. మాటలు మీరు మాకు వినిపించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.